అందరికీ నమస్కారం. ఇది ఈ ఆరోగ్య సదస్సు 1279వ వారం. గత 24 సంవత్సరాల నుంచి ఇది ప్రతి శనివారం జరుగుతోంది. స్పెషల్ అకేషన్లో నిన్న డాక్టర్స్ డే, నిన్న కాకుండా ఇవాళ పెట్టాం. డాక్టర్స్ డే సందర్భంలో రైట్ టు హెల్త్, ఇది డాక్టర్ బీసీ రాయ్ అన్న వ్యక్తి, ఆయన డాక్టరు, స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత ముఖ్యమంత్రి. ఆయన చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనిచేస్తున్న కాలంలో కూడా ప్రజా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రెండో పక్క ప్రజా ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి చేశారు. ఆయన పుట్టింది జూలై 1, చనిపోయింది కూడా అనుకోకుండా జూలై 1నే చనిపోయారు. ఆ సందర్భాన్ని 1991 నుంచి భారత ప్రభుత్వం డాక్టర్స్ డేగా నిర్ణయించింది. ఇవాళ డాక్టర్ సమరం గారు, ఆరోగ్యం అనేది ప్రజల హక్కు, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడో సిక్కవ్వాలి కానీ సాధారణంగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. దానికి మనకి వ్యాక్సినేషను, న్యూట్రిషను, మన పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం, మంచి గాలి, ఇవన్నీ అవసరం, వ్యాయామం, వీటన్నిటి గురించి డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆరోగ్య సదస్సుకి అధ్యక్ష వహిస్తుంటే డాక్టర్ మారు గారు, ఎక్కడున్నటువంటి ప్రేక్షకులకి, అలాగే మన ఫేస్బుక్లో ఉన్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. సాధారణంగా ప్రతి వారం మనం ఒక నిపుణులైన వైద్యుల చేత ఏదో ఒక టాపిక్ మీద మనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మన శనివారం యాజ్ యూజువల్గా ఒక టాపిక్ మీదే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, స్పోర్ట్స్ ఇంజరీస్ మీద. ఈ రోజున ప్రత్యేకంగా బీసీ రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యం ప్రజల హక్కు అనే విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం యాక్చువల్గా నిన్నే జరగాల్సింది. ఎందుకంటే మన భారత ప్రభుత్వం జూలై 1న డాక్టర్స్ డేగా ప్రకటించింది భారత ప్రభుత్వం 1961 నుంచి. అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. భారత చేయడం, రకరకాలుగా అందరినీ సన్మానించడం జరుగుతుంది. ఎందుకు భారత ప్రభుత్వం బీసీ రాయ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని డాక్టర్స్ డే ప్రవేశపెట్టినంటే, డాక్టర్ బీసీ రాయ్ జీవితమే ఆదర్శం. ఆయన మొదటి నుంచి ప్రజలందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి, వైద్యం వ్యాపారం కాకూడదు అన్న విషయంలో ఆయన మొదటి నుంచి కట్టుబడిన వ్యక్తి. వైద్యం వ్యాపారం కాకూడదు. ఇది మనం చూస్తున్నాం ఈ రోజున ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి, స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసి ఈ వైద్యం ఎంత వ్యాపారం అయిపోయిందో మనం చూస్తుంది. ఈ విషయంలో మొదట్లోనే ఆ రోజులు ఇంత లేదు, వైద్యో నారాయణ హరి అన్నట్లుగానే ఉండేది. కానీ మొన్న కొద్దీ వైద్యం వ్యాపారంగా మారిపోతుంది. ప్రభుత్వం కూడా ఆరోగ్యం గురించి అశ్రద్ధ వహిస్తుంది. అలా కాకుండా ఆరోగ్యం వ్యాపారం కాకూడదు, ఆరోగ్యం గురించి అందరూ శ్రద్ధ వహించాలి, ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి, మన ఆరోగ్యం గురించి మనం కూడా శ్రద్ధ వహించాలి. అందరూ ప్రతి రకంగా వ్యక్తులు దీని గురించి శ్రద్ధ వహించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మనం. మరి ఆరోగ్య మహాభాగ్యం అనేది కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇప్పుడు చూసే షుగర్ వ్యాధి పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతున్నాయి, క్యాన్సర్ పెరిగిపోతుంది. ఇవన్నీ జీవనశైలి వ్యాధులు అనేవి అంటాం. జీవనశైలి వ్యాధులు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఒకనప్పుడు మసూచిక ఉండేది, కలరా ఉండేది, పోలియో ఉండేది, ప్లేగ్ ఉండేది. అవన్నీ చాలా వరకు వైద్యశాస్త్ర ప్రగతితో వాటన్నింటిని అరగట్టేశాం. వ్యాక్సిన్లు వచ్చేసాయి, అవన్నీ అరికట్టేసాం, చాలా వరకు అరికట్టేసాం. మసూచకం లేదు, ప్లేగు లేదు, కలరా లాంటివి కూడా బాగా కంట్రోల్ అయిపోయాయి. అన్నీ అయిపోయినా మళ్ళీ అంతకంటే మించి మనం చూసాం కరోనా వచ్చి ఎంత ఇబ్బంది పెట్టిందో. లక్షలాది మంది చనిపోయారు కరోనా వల్ల. మరి ఇంతే కాకుండా ఇప్పుడు ఇది పెద్ద సమస్య ఏంటంటే షుగర్ వ్యాధి. ఇదివరకు ఎక్కడో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన చూస్తే ఇప్పుడు షుగర్ వ్యాధి అంతానేమో 20 ఏళ్ళ వరకు 25 ఏళ్ళ వరకే షుగర్ వచ్చేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం తర్వాత.
ఇలాంటి విషయాల్లో ఆ రోజున బీసీరాయ్ వైద్యం వ్యాపారం కాకూడదని ఒకటి, ప్రజల ఆరోగ్యం గురించి అందరూ పట్టించుకోవాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అందరూ పట్టించుకోవాలని చేసి ఒక ఆదర్శంగా రోల్ మోడల్గా మిగిలిపోయాడు. ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం కాకుండా మెడికల్ కౌన్సిల్ మొట్టమొదటి అధ్యక్షులు అయ్యారు, ప్రెసిడెంట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్కి. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మా డాక్టర్స్ అసోసియేషన్కి ఆయన మొట్టమొదటి దాన్ని పెట్టడానికి ప్రోత్సహించిన వారు. అలాగే మన స్వాతంత్ర్యం రాగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రిగా అవగానే ఆయన తీసినట్టే టీబీ చాలా ఎక్కువ, క్షయ వ్యాధి చాలా ఎక్కువ ఉండేది. క్షయ వ్యాధికి సంబంధించిన టెస్టులు చేయడానికి, క్షయ వ్యాధికి సంబంధించిన చికిత్సలు చేయడానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ కేవలం 7 హాస్పిటల్స్ ఉండేవి క్షయ వ్యాధికి. అలాంటిది ఆయన కొద్ది సంవత్సరాల్లోనే 7,750 క్షయ వ్యాధి హాస్పిటల్స్ పెట్టి సేవలు అందించాడు. అంటే ఆ కమిట్మెంట్ చూడండి. అలాగే పోలియో వ్యాధి గురించి ప్రత్యేక హాస్పిటల్స్ పెట్టాడు. ప్రజల ఆరోగ్యం గురించి తీసుకొని చేద్దాం, ఇంత అంత కాదు, పిల్లల ఆరోగ్యం గురించి, మాతా శిశు మరణాల గురించి లేకుండా చేయాలని, మంచి గర్భిణీలకి చక్కగా కావాలన్నారు. అందుకని ఒక అందరికీ ఆదర్శప్రాయం. ఆయన పుట్టినరోజు జూలై 1, మరణించిన రోజు జూలై 1. విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ప్రతిరోజు ఉదయం కనీసం గంట సేపు పేషెంట్స్ చూసి ఆయన ముఖ్యమంత్రి పాత్రను నిర్వహించాడు. అది ఆయన గొప్పతనం. ముందు పేషెంట్స్ అందరినీ వదిలిపెట్టలే ఆయన వైద్యం వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఆయన ఆ ఊళ్ళో ఉన్న అక్కడ లేదా బయటికి వెళ్ళినా సరే ముందు గంట సేపు ఫస్ట్ మన వాళ్ళందరూ పూజలు చేస్తారు. ఆయన పూజ అంతా వైద్య బాధలతో ఉన్న వాళ్ళకి వ్యాధి నివృత్తి చేయడం. ఆయన మామూలు డాక్టర్ కాదు, ఎఫ్ఆర్సిఎస్ పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవాడు, చాలా బాగా చదువుకున్నాడు, బాగా ఉంది నాలెడ్జ్ ఉన్న మనిషి. అలాంటి వ్యక్తి కూడా అలాగే ప్రతిరోజు ఫస్ట్ వైద్య సేవలు అందించి తర్వాత ఆయన సీఎంగా చేసేవారు. చివరికి చనిపోయిన కూడా ఉదయం చాలా శ్రమించి వైద్యం అందించి అక్కడే పలసిపోయాడు. ఏ వ్యాధి, ఏ వ్యక్తుల కోసం, ఏ ఆరోగ్య సేవల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడో ఆ రోజు శ్రమించి అలిసిపోయి చనిపోయాడు ఆయన. అంటే ఎంత కమిట్మెంటో చూడండి, అది ఆదర్శం అంటే. అలాంటిది దీని విషయంలో ఈ రోజున మరి బీసీరాయ్ మెయిన్గా ఏంటి, ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో కావాలి అనేది. దాన్ని కొంచెం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే, భారత రాజ్యాంగం తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో దాంట్లో అందరూ సమానం, ఈ కులం ఈ మతం సంబంధం లేదు, అందరూ సమానం అని చెప్పి ఒక హక్కు ఉంది. స్వేచ్ఛగా ఉంది, దోపిడీకి వ్యతిరేకంగా ఒక హక్కు ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఎవరి మతాన్ని అలాగే ఎవరి సంస్కృతిగా దాంట్లో చేయొచ్చు, చదువుకోండి, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోనే మనకు ఫండమెంటల్ రైట్ ఒకటి ఉంది, రైట్ టు లైఫ్ అని, జీవించే హక్కు. నీవు ఎవరో వచ్చి మేము చంపడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, చావడానికి వీల్లేదు. ఎవరు ఏ రంగా ఎవరు హత్యలు చేయడానికి, అందుకే హత్య చేసిన మరణ శిక్షను లేదా లైఫ్ ఇంప్రూవ్మెంట్ వేస్తారు హత్య చేస్తే. ప్రతి వ్యక్తికి ఈ వీళ్ళు వాడడం లేదు. మనకు స్వాతంత్రం రాకముందు రాజులు రాజధిక్కారం అని చెప్పేసో ఇంకోటిని చంపరిస్తుండేవాళ్ళు. లెక్క మనకు తెలుసు, చరిత్ర చూస్తే ఎంతమంది ప్రాణాలు తీసి పారేశారు, చంపేశారు. అలా చంపడానికి వీల్లేదు. మామూలుగా ఊరికి చంపేస్తుండేవాళ్ళు, చంపడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. అది రైట్ టు లైఫ్ అని, జీవించే హక్కు. ఆ రంగానే ఎంతో కాలం నుంచి ప్రజాసేవలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే రైట్ టు హెల్త్ కావాలని. అంటే ఆరోగ్యం ప్రజల హక్కు. ప్రతి వ్యక్తి తాను ఆరోగ్యంగా జీవించేందుకు ఒక హక్కుగా చేసి దానికి చేసిన హక్కులను ఎవరు కాపాడాలి? ప్రభుత్వం కాపాడాలి. రాజ్యాంగబద్ధంగా ఇచ్చే హక్కు ఏదైనా సరే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి.
ఇది రైట్ టు హెల్త్ అనేది బీసీ రాయ్ గారు అప్పటి నుంచి మొదలెట్టాడు. రైట్ టు హెల్త్ అని, జీవించే హక్కు, ఆరోగ్యం హక్కు, ఆరోగ్యం ప్రజల హక్కు. అంచేత ఆ ప్రజల హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎంత తీసుకుంటున్నారు మరి? రైట్ టు లైఫ్, జీవించే హక్కులోనే ఏదో జీవోత్సవాలుగా జీవించడం కాదు, ఆరోగ్యంగా చక్కటి మంచి ఆహారం ఉండాలి, మంచి గాలి ఉండాలి, మంచి నీరు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, పరిసరాల వాతావరణం బాగుండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి జీవితానికి అర్థం ఉంది. మనిషి జీవితానికి అర్థం అప్పుడే వస్తుంది. అంతేగాని తిండి లేక, తాగి నీరు సరిగా లేక, పీల్చే గాలి సరిగా లేక, పరిశుభ్రంగా లేక సావు బతుకుంటే అది బతుకు అవుతుందా? అది బతుకు కాదు. అంచేత రైట్ టు లైఫ్ అన్నప్పుడు దాంట్లోనే రైట్ టు హెల్త్ కూడా ఇంక్లూడ్ అయిందని అందరం చెప్తున్నాం. రైట్ టు హెల్త్ కూడా. కానీ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా ఒక చిన్న హాస్పిటల్స్ పెట్టి, మరి భారతదేశంలో 160 మంది పల్లెటూళ్ళలోనే ఉంటారు. ఇదివరకు 180 మంది పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ అవకాశాలు లేక జనాలందరూ మైగ్రేట్ అయిపోయి వలసపోయి పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఆరోగ్య చదువులు లేవు, అక్కడ తాగడానికి మంచి నీరు లేదు, ఆరోగ్య సేవలు లేవు. ఏం చేస్తారు? బతుకు మీద ఆశతో పట్టణాలు వచ్చి కూలి పని చేసిన బతుకుతారు, ఘోరంగా బతుకుతున్నారు. అక్కడ ఏమీ లేదు, ఏ రకమే లేకుండా ఉన్న పల్లెటూళ్ళలో. ఇప్పటికీ అలాంటి పల్లెటూళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతమంది? మరి ఇప్పుడు పైసే ప్రస్తుతానికి లెక్క ప్రకారంగా 60% మంది పల్లెటూళ్ళు ఉన్నారు, 40% పట్టణాలు ఉన్నారు. ఇప్పటికీ పల్లెటూళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, ఆరోగ్య విషయంలో మరింత గురవుతున్నాయి. అంచేత ఆ జీవించే హక్కుతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా హక్కు ఉండాలి అని చెప్పేది చేస్తాం. అది చాలా ముఖ్యమైన విషయం. మన దీంట్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ మనకి రాజ్యాంగ రీత్యా మనకి గ్యారంటీ ఇవ్వబడ్డాయి. సుప్రీంకోర్టు దాన్ని పూర్తిగా కాపాడుతుంది మన హక్కుల్ని. అంచేత కానీ ఎంతవరకు మన రాజ్యాంగంలో దాన్ని ఏమాత్రం చేయలేదు. అంచేది ఏం చేయాలి? ప్రస్తుతం మనం చూసాం, మనకి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పథకాలు మనకు వచ్చాయి. ఆరోగ్యశ్రీ పథకం అనేది మామూలుగా బాగా పేదరికంలో వాళ్ళకి ఇస్తున్నారు. కనీసం ఆరోగ్యశ్రీ పథకాలు వచ్చిన తర్వాత కొంతమందికి కనీసం మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇవ్వాలి. మధ్యతరగతి అంటే ఏముంది, వాళ్ళకి జస్ట్ అసలు వాళ్ళకంటే వాళ్ళు కొద్దిగా తినడానికి ఉంది. కానీ ఒక జబ్బు వచ్చిందంటే, ఒక అటాక్ వచ్చిందంటే, ఒక పక్షవాతం వచ్చిందంటే ఇక వాళ్ళు మొత్తం సర్వనాశనం వాళ్ళు. అంటే ఆరోగ్యశ్రీ చదివి కూడా మేము కోరేది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకాలను మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చేవి కూడా అందుబాటులో చేయాలని. అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పుడు ఏం చేస్తారు, మధ్య చూస్తుంటారు మీరు, ఆరోగ్యశ్రీ పథకాలు కూడా చాలాసార్లు హాస్పిటల్స్ వాళ్ళు ఆపేస్తున్నారు. మాకు 100 కోట్లు అప్పు ఉన్నారు, మాకు ఇవ్వలేదు గవర్నమెంటు, మాకు 50 కోట్లు అప్పు ఉన్నారు, 22 కోట్లు అప్పు ఉన్నారు, 4 కోట్లు అప్పు ఉన్నారు, 10 కోట్లు ఉన్నారు అని చెప్పి మేము ఇక చేయలేమని ఆపేస్తున్నారు. ఇంకేంటంటే గవర్నమెంట్ చేస్తుంది, పేరుకి ఆరోగ్యశ్రీ చెప్పడము, మాటికి బ్రేక్ అయిపోవడమా, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ మామూలు బాధలేనా? దాన్ని ఎప్పుడైతే రైట్ టు హెల్త్ అని చేస్తామో ఈ పథకాలు మన రాజ్యాంగం, మన ప్రభుత్వాలు ఏంటి, సంక్షేమ రాజ్యము. మన దేశం, అవర్ స్టేట్ అంటే మన దేశం సంక్షేమ రాజ్యము, మన రాజ్యాంగం సంక్షేమ, వెల్ఫేర్ స్టేట్ అంటారు. వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యము, ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వము. ఏంటి సంక్షేమం? పర్ఫెక్ట్గా కావాలి. ఏదో మాటలకి చేతలకి ఏదో ముక్కు ఇప్పుడుగా చేస్తే సరిపోతాయి. అంచేత ఆరోగ్య సేవలు ఎందుకనేది తప్పకుండా వీటన్నిటికి హాస్పిటల్ అన్నింటిని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదో పీసీలు ఉంటాయి, అలాంటి స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలి. దాంట్లో డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి, టెస్టులకు అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ప్రజల హక్కు అని అంటే అది ఏ రంగా ప్రజలు ఎలాగది దానికి అక్కడ ఉన్న అవకాశాలు కూడా పేరుకి హాస్పిటల్ పెట్టి అక్కడ లేకపోతే ఎలాగుతుంది? అన్ని రకాల అవకాశాలు, ల్యాబొరేటరీ, ఎక్స్రే కావాలి,
వీళ్ళు ఆడంబరాలు మాత్రం తగిలేస్తున్నారు. అక్కడేమో మన రైతుల్లో రామ మందిరం ఏర్పాటు చేసి ఆ రామ మందిరం వచ్చి కొన్ని వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు రామ మందిరం. ప్రజలకేమో తాగడానికి సరే నీరు లేదు, ఉండడానికి సరే ఇల్లు లేదు. ఎందుకండి? ఎవరు దేవుడు అనేవాడు ప్రతి చోట ఉన్నట్లు అనుకో. దేవుడు నమ్మేవాళ్ళకి ప్రతి చోట దేవుడు ఉంటాడు. బాగా నేనే దేవుడు నమ్మను. నేను నమ్మేది మనిషి మానవత్వాన్ని నమ్ముతాను. మేము ఎవరు నమ్మ దేవుని నమ్మాలి, మనిషిని నమ్మాలి, మనిషిలో మంచితనాన్ని నమ్మాలి, మనిషిలో మానవత్వాన్ని నమ్మాలి. మనిషి కోసం మనిషి ఉండాలి, కానీ ఏదో ప్రార్థన చేసుకుంటూ దేవుడు నా కర్మ, నా దురదృష్టం, నా నురిటేతను ఉండడం మాత్రం కాదు. ఇప్పుడు రామ మందిరం ఎందుకు పెట్టాడు? కష్టపడి ఏం చేద్దామయ్యా, నీ విధి, నీ నువ్వుట్రాత, నువ్వు దురదృష్టవంతుకి, నీ దురదృష్టానికి వెంటాడుతోంది అని చెప్పి తప్పించుకోవడానికి చెప్పారు. జనాల్ని అజ్ఞానంలోంచి, మూర్ఖత్వంలోంచి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఆడంబరాల్లో పబ్బం ఉంటుంది. ఎందుకండి అంత ఆడంబరం? దేనికోసం అండి? ఒక ప్రజాప్రతినిధి, ఒక మంత్రి అయ్యాడు, ఒక ముఖ్యమంత్రి ముందు వెనక ఒక 20-30 కార్ల, దాని నిండా ఇదా భయపడేవాడు భయపడు ప్రజాప్రతినిధి అవుతాడు. వాడు ప్రజలకి నాయకుడు ఎందుకు అవుతాడు? ఎవడో చంపుతాడు, ఎవడో పుడుస్తాడు అని రావాడు. ఎందుకు? వాడికి రౌడీలు భయపడాలి. మంచి వాళ్ళకి భయపడాలి. అసలు రౌడీ వాడు చంపుతాడు కనుక, నరుకుతాడు కనుక ఇంకో రౌడీ వాడు చంపుతాడు. రౌడీ బతికప్పుడు చావుతోనే మరి రౌడీగానే చేస్తాడు. వాడు నలుగురు చంపినవాడు వాడు మళ్ళీ ఇంకోటి చంపబడేసి వస్తాడు, కానీ మామూలుగా చంపబడు రౌడీ. వాళ్ళకే కావాలి రక్షణ, రౌడీలకు కావాలి రక్షణ. ఒక ప్రజలకు సేవ చేసేవాడికి రక్షణ దేనికి? దానికోసం ఆడంబరం కోసం లక్షల కోట్లు ఎందుకంటే ఖర్చు? ప్రజల గురించి వీళ్ళందరూ ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఏంటంటే కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ ఆడంబరాలు ఉండడానికి, వాళ్ళు వెనకాల చేయి కొట్టించుకోవడం తప్ప ప్రజలు పట్టట్లేదు. పేరుకి అలా బెచ్చం పడేట్లు మనం పడేస్తున్నారు అంతే. అందుకే కోరేది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆరోగ్యం ప్రజల హక్కు కింద మారాలి. బీసీ లాంటి వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళ ఆరోగ్య సేవలు అందించారంటే వాళ్ళకేను ఇప్పుడున్న నాయకులకి ఏంటండి అసలు పోలికైనా ఉందా? అసలు ఏమైనా పొలుకుందా? అంచేత అందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో రావాలి. ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఆరోగ్య సేవలు చక్కగా అందుబాటులో అవ్వాలి. ఏదో పేరు కోసం కాదు, నామకే వ్యవస్థ మొదలు కాదు. అంచేత ప్రతి వాళ్ళకి అలాగే కొన్ని చోట్ల వైద్యుల మీద దండతలు చేస్తున్నారు పేషెంట్స్ ఎమోషనల్గా. అలా చేసిన వైద్యులు కూడా వెళ్ళరు, గ్రామాలకి కానీ ఇంకో చోటుకి వెళ్ళరు. అంటే వైద్యులు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి వైద్యులు సేవల్ని. మనిషి అనేవాడు ఎప్పుడు ఏదో జబ్బు వస్తే అందరూ బతకరండి, డాక్టర్ అందరూ బతకరు, కొంత పోతారు. డాక్టర్ చంపేసాడంటే ఎలా కూతుంది? చంపేశాడు రా అంటారు. ఏ డాక్టర్ ఎవ్వరిని చంపడు. చంపాడు వైద్యులు కొట్టేస్తారు. ఇలా ఎంతమంది భయపడి ఊరిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత అలా కాకుండా మనకు కావాల్సినంటే దీనితోడు ఈ ప్రభుత్వం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ చేయాలి. మనం ఏం చేయగలం? ఇప్పుడు ఏ రకమైన వ్యాధులు ఉన్నాయి, దానికి ఏ రకమైన మనకి తేలిగ్గా చక్కని సేవలు ఎలా ఉంటాయి అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదైనా డెవలప్ కావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ప్రజలకు కన్నప్పుడు ఇప్పుడు మనకి తీసుకున్న కృష్ణా జిల్లా కానీ వెస్ట్గా ఈస్ట్గా తీసుకోండి, ఫైలీరియా ఉంది. అది ఈ రోజుకి ఇంకా ఫైలీరియా, అది దోమలు అరికట్టలేరా? మలేరియా, ఫైలీరియా, డయేరియా. మనం విజయవాడ అయితే మంగళాపురంలో మొన్నటికి తాగునీరు సరిగ్గా లేక చనిపోయారు. జగ్గైపేటలో 9 మంది చచ్చిపోయారు డయేరియా వచ్చి తాగునీరు లేక. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇంకా మనం తాగునీరు కోసం తాగునీరు సరిగ్గా లేక కలుషితం అయిపోయి ప్రాణాలు కోల్పోవడమా? ఇదా మన ప్రభుత్వం చేసేది? కృష్ణాది పక్కన కృష్ణాది జగ్గైపేటలో మన 9 మంది చనిపోయారు డయేరియా వచ్చి. మంగళాపురంలో విజయవాడ పట్టణం రాజధాని నగరం ఇది. రాజధాని నగరంలో ఒక పేటలో నీటి కాలుష్యం వల్ల డయేరియా వచ్చి చనిపోవడమా? కొన్ని వేల మందికి ఎఫెక్ట్ అవ్వడమా? అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది ప్రభుత్వం అనేది.
అందుకే కోరేది ఆరోగ్యం ప్రజల హక్కు. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని ప్రజల హక్కు అంటామో అప్పుడు మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అంచేత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేయగలం, ఏ రకంగా మనం చేయగలం అది కాదు. అంచేత ఈ ప్రజారోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యతని గుర్తించాలి. అలాగే ఈ వైద్య సదుపాయాలు ఎక్కడ ప్రభుత్వం పటిష్టంగా చక్కగా అందుబాటులో చేయాలి. అంతేకాకుండా పబ్లిక్ను కూడా ఎడ్యుకేట్ చేయాలి. మేము వాసవి నరసింహంలో గత 24 సంవత్సరాలుగా ప్రతి వారం మేము హెల్త్ ఎడ్యుకేషన్ పెడుతున్నాం. ఆరోగ్యాన్ని ఎలా చేసుకోవాలి, ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అంటే ఎలా మన మట్టుకు మనం ప్రభుత్వం చేయాల్సిందే, మన మట్టుకు మనం ఎలా చేస్తాం. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. చక్కగా ఆరోగ్యం ఉండాలి, ఏ రకమైన ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఏ రకంగా ఆహారం తీసుకోవాలి. ఈ మద్యపానం కానీ, స్మోకింగ్ కానీ, పాన్ జర్దా గుట్కాలు కానీ ఏమవుతాయి. ఇటీవల కాలంలో ఆ ప్రభుత్వ సారా ఇచ్చేసి ఆ ప్రభుత్వ ఇది గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ పెట్టి ఇదివరకప్పుడు ఎంతమందికి ఆ నాసి రకం లిక్కర్ సప్లై చేసి లివర్ డ్యామేజ్ అయిపోయావు, ఎంతమందికి డ్యామేజ్ అయిపోయావు. అమ్మేదే అసలు ఆల్కహాల్ తాగడం తప్పు. ఆల్కహాల్ ప్రభుత్వ పరంగా వ్యాపారం చేయడం తప్పు. ప్రభుత్వ ఆదాయం కోట్ల ఆదాయంతో ఆల్కహాల్ అమ్మి జనాల ప్రాణాలతో చెరగాటం ఆడి వాళ్ళందరికీ లివర్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఎలా అయిందో అంత అయింది వాళ్ళందరికీ. ఇదివరకప్పుడు ఇటీవల కాలంలో కానీ కొన్ని సంవత్సరాలుగా అసలు లివర్ డ్యామేజ్, స్టమక్ ఇది అయిపోయింది, ఎంతమందికి అయిపోయింది. అంటే ప్రజల ప్రభుత్వం చెలగాటం కదా అది. ప్రజల ఆ లెక్కలు ఇచ్చేది సరిగ్గా ఇవ్వండి, మంచి ఆరోగ్యం మంచిది ఇవ్వండి. అక్కడ కూడా దోచుకోవడమే, ప్రజలు దోచుకోవడమే. ఒక పక్కేమో సంక్షేమ పథకాలను ఇవ్వడం, రెండో పక్కేమో దోచుకోవడం. అంటే ఆరోగ్యం ప్రజల బాధ్యత అన్నప్పుడు ప్రభుత్వం ఈ రకంగా చేస్తే నిలదీసడానికి అవ్వుకుంటుంది. ఇప్పుడు నిలడానికి హక్కు లేదు, ఎందుకంటే నీకేం లేదు, ఫండమెంటల్ రైట్ పక్కన నీకేం లేదు, నువ్వేం అల్లేవు, నువ్వేం చేయలేవు. అంచేత రైట్ టు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంచేత పబ్లిక్ హెల్త్ గురించి దీన్ని చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ చేయాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ వచ్చేది చేయాలండి. ప్రతి ఒక్కడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి అది ఏదో ఆరోగ్యశ్రీ పథకాలే కాదు, మాకు ఎన్ని రకరకాల అనారోగ్యాలు వస్తాయి. ప్రతి అనారోగ్యానికి మనకు అందుబాటులో ఎవడు ప్రతిసారి వెళ్ళిపోయి పూర్తి చేర్పు గవర్నమెంట్ రెగ్యుల్లో లేదా పెద్ద హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడికైనా వెళ్ళి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పొందేట్లుగా ప్రతి వాళ్ళకి. ఎందుకంటే ఆరోగ్యం ప్రజలకు కన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కార్మికులు ఉన్నారు పాపం, ఎంతో వాళ్ళ కోసం ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ కూడా సరైన సదుపాయాలు ఉండవు. ఏదైనా జబ్బు వస్తే గుంటూరు ఇళ్ళు, విశాఖపట్నం ఇళ్ళు, కర్నూలు ఇళ్ళు అని పంపిస్తారు ఈఎస్ఐ హాస్పిటల్. కార్మికులకు ఉండండి ఈ హాస్పిటల్స్ పేరుకి హాస్పిటల్స్ కానీ మామూలుగా ఏదో జలుబు వస్తే, దగ్గు వస్తే, విరోచనాలు వస్తే, కడుపులో నొప్పి వస్తే, ఏదో టైఫాయిడ్ వస్తే మందులే కానీ ఏమాత్రం పెద్దనా సరే ఇంకోటి పడమంటే ఎక్కడ పోతారు, ఏం చేస్తారు చెప్పండి. ఈఎస్ఐ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఊరికే నినాదం కాదు, ఆరోగ్యం ప్రజల యొక్క నినాదం కాదు, అన్ని యాంగిల్స్లో నేను మాట్లాడుతున్నాను. కార్మికులు కానీ వీళ్ళందరికీ ఎలా చేస్తారు అలా కావాలని. అలాగే ఇక ఈ డాక్టర్స్ కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వాళ్ళు ఎలాగా చక్కగా అందరికీ వైద్య సేవలు అందించాలని వాళ్ళకి కరెక్ట్ ట్రైనింగ్ నిరంతరం మన వైద్య శాస్త్రం ఎంతో డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏంటి రోబోటిక్ ఒక రోబో తయారు చేసి వాటికి నువ్వు ఇలా చేయాలని మనం సరైన గైడెన్స్ ఇచ్చి ఫీడ్ చేస్తే అది ఆపరేషన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. మన రోబోట్స్ చూసాం ఇండస్ట్రీస్లో ఎలా పనిచేస్తాయో, మనిషి చేయలేని పనులు కూడా రోబోట్స్ చేస్తున్నాయి. ఎంత టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, చెప్పనేది డెవలప్ అయిపోయింది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయిన దాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చేయాలి. ఎంత ఖరీదైందండి రూపాయి, ఎంత ఖరీదు కాదు, ఏం కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. పనికిరాని వాటికి ఖర్చు పెట్టేసి వాళ్ళ ఆడంబరాలు ఖర్చు పెట్టి, వాళ్ళ జీతాలు ఖర్చు పెట్టి, వాళ్ళు చేసే అక్రమాలు సంపాదించుకోవడం కాకుండా ప్రజల గురించి నిజంగా కమిట్మెంట్ ఉంటే బ్రహ్మాండంగా మన భారతదేశంలో పెద్ద కష్టంగా చేయడం అనేది. అంచేత డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బాగా చేయాలి. అంచేత ఈ టెక్నో రెవల్యూషన్ అనేది క్లినికల్ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి బాగా ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ మన ఊహకు అందని విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్య శాస్త్రం కూడా డెవలప్ అయిపోయింది. వాటన్నిటిని అమలుపరిచి ప్రజలందరూ ఆరోగ్యాన్ని చక్కగా చేయాలి. అలాగే కావాల్సిన అనుభవం అనేది చాలామంది ఊరికే సరదాగా సినిమాలో చూస్తున్నారు కానీ
దాని ద్వారా మెడికల్ టెక్నాలజీలో చెప్పలేంత ప్రగతి ఉంటుంది. ఇవాళ మా హాస్పిటల్ రోబో పెట్టామనుకోండి, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఈ విజువల్ చూస్తాం, దీంట్లో అన్ని మొబైల్స్ చూస్తాం కదా, ఆరోగ్య దొంప పెట్టి చూస్తే ఆ పెయిన్ అక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తుంటే ఇక రోబో ఆపరేషన్ చేసేస్తుంది. వాడు ఊపుతుండమే, ఇలా బట్ట నొక్కుతుండమే, నొక్కితే ఇక్కడ మా హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ జరుగుతుంది. అలా టెక్నాలజీ డెవలప్ అయింది. ఎలాంటి సేవలైనా సరే ఎక్కడ రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా అందించే సేవలు. అంటే ఆ రంగ డెవలప్మెంట్ నేను తీసుకున్న పెద్ద కష్టం కాదు. అలాగే కొలాబరేషన్ తగ్గ కొలాబరేషన్. మందులండి ఛాలెంజ్ చేసే నాసిరకం మందులు, ఇంకా ఎంత చీటింగ్ అంటే గవర్నమెంట్ చూస్తుంటే, నేను ప్రజారోగ్యం గురించి మాట్లాడుతున్నాను. జనరిక్ మందులు అంటారు. అఫ్కోర్స్ బ్రాండ్ నేమ్స్లో ఏమో వాళ్ళ లాభాల కోసం ₹1 బిళ్ళని 10 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళ లాభం మన ఎంత లాభాల కోసం వాళ్ళు పెట్టారు కనుక. జనరిక్ మందులు ₹1 మందిని కావాలంటే ₹2 అమ్ముకో, ₹3 దీంట్లోకి ఒకటికి పెద్ద ఉండు, డైరెక్ట్గా షాప్స్ వస్తాయి. ఆ జనరిక్ మందులు కూడా జనరిక్ అని పేరే కానీ దాని మీద కూడా మామూలుగా బ్రాండ్ నేమ్ మీద రేటే ప్రైస్ చేస్తాడు. ప్రైసే ఇది బ్రాండ్ నేమ్. ఒక సిఫ్రాన్ ట్యాబ్లెట్ ఉందనుకోండి, ఇక్కడ బ్రాండ్ నేమ్ సిఫ్రాన్ అయితే అక్కడ ₹10 పెడతాడు. ఇది మామూలుగా అంటే సపోజ్ చెబుతాను, అదే మామూలుగా జనరిక్ ఉండి సిఫ్రోఫ్లాక్సెసిన్ అంటాడు, అక్కడ ₹10 వేస్తాడు. రెండు ఒకటి ₹10 పెడతాడు. పెట్టి అపోలో ఫార్మసీ అని పెట్టి 10% డిస్కౌంట్ అంటాడు. ఒకటంటే 20% డిస్కౌంట్ అంటాడు. ఏంటి వాటిది? చీటింగ్. ప్రజల్ని చీట్ చేస్తున్నారు. ఇదంతా ప్రజల ఆరోగ్య విషయంలో. జనరిక్ మందు ₹1 వచ్చి ₹2 కమ్మండి. ఎందుకు ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ ఇవ్వడం వాడు? అంటే ప్రభుత్వం లాలూచి ఫార్మా కంపెనీస్ అన్నిటితోనూ. ప్రజల ఆరోగ్య విషయంలో జనరిక్ మందులు నాసిరకం తయారు చేస్తారు. నాసిరకం తయారు చేయ మంచి మందులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు అని చెప్తాను. ఆరంగా చేసిన అవసరం. జనరిక్ మందులు చాలా తీసుకోవాలి, నాసిరక మందులు లేకుండా చూసుకోవాలి. అలాగే మెయిన్గా ఏంటంటే ఇక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, మన పర్యావరణ పరిరక్షణ చేసుకోవాలి. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఎంతైతే అంటే ఫ్యాక్టరీలు పెట్టి జన నివాసాల మధ్య ఫ్యాక్టరీలు పొగ ఎంత ఇదిపోతే గోవాల గందరగోళం పొగ ఇవన్నీ వచ్చేసాయి. వాసనలు, రసాయనిక ఫ్యాక్టరీలు అని ఉంటాయి. వీటన్నిటిలో కూడా చేసుకోవాలి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ చాలా చాలా ముఖ్యం. నీటి కాలుష్యం లేకుండా వాసన అవసరం ఎంత ఉంది. అలాగే మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఈ రోజుల్లో మానసిక డిప్రెషన్లు, స్ట్రెస్సులు, టెన్షన్లు, వరీసు, అలాగే రకరకాల మానసిక జబ్బులు, సైకోసిస్లు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా నేటి దాంట్లో టెన్షన్ వరీస్ అంటే మెంటల్ హెల్త్ సంబంధించిన కూడా తీసుకొస్తూ ఉంది. అలా కిడ్నీ డిసీజ్ మాకు తెలుసు. కిడ్నీస్ మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలోనే కొండూరులో ఎంతమంది ఇక్కడ ఇంత చేయలేదు. అక్కడ నీరు, అక్కడ భూమిలో తీస్తే బోర్వెల్లో నీళ్ళ వల్ల ఫ్లోరైడ్ వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. కృష్ణానదిలోంచి చక్కని పైపులు వేసి ఈ కొండూరు మండలానికి నీరు అందిస్తే ఈ జబ్బు ఉండదు. ఆ పని ఎందుకు చేయరు? ప్రజా ఆరోగ్యం అనేది ప్రజల హక్కు మనం భావిస్తామో అప్పుడు దీనికి కావాల్సిన ఎందుకు ఇలా హక్కుగా ఎప్పుడు ఇచ్చిందో ప్రజలు డిమాండ్ చేస్తారు, ప్రజలు పోరాడతారు. అది కావాలి. దానికోసం రైట్ టు లైఫ్ అని ఎలా ఉందో రైట్ టు హెల్త్ అనేది ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ చేస్తారో కనీసం చైతన్యంగా పౌరులు ప్రజల కోసం ఆలోచించి వాళ్ళకి అవకాశాలు చేస్తారు. అంచేత ఈ రకరకాల సమానత హక్కు ఇచ్చారు, రిలీజియన్ హక్కు ఇచ్చారు, సభలు పెట్టుకునే హక్కు ఇచ్చారు. అయినా పక్క తొక్కేస్తున్నారు అనుకోండి, స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యాన్ని, సభా స్వాతంత్ర్యం తొక్కేస్తున్నారు అనుకోండి. కానీ దాన్ని మాత్రం ఆరగానే హెల్త్ కింద ఇప్పుడైతే కాన్స్టిట్యూషన్లో రైట్ టు హెల్త్ అని మన కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేస్తారో, ఇప్పుడు లేదు కాన్స్టిట్యూషన్లో రైట్ టు హెల్త్ అనేది లేదు.
ఎప్పుడైతే చేస్తారో అప్పుడు చైతన్యంగా పౌరులు చేస్తారు. అంటే ప్రజలు ఈ విషయాలు చేయాలి. అంటే సరైనటువంటి ఇది కావాలి. ఆంధ్రప్రదేశ్ పాపులేషను 5,50,00,000 ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. కానీ మనకి ఎన్ని రకాలు చేస్తున్నామంటే ఇన్ఫెక్టివ్స్ చాలా వ్యాధులు ఉన్నాయి, ఇంకా అంటువ్యాధులు లాంటివి ఉన్నాయి మనకి. అలాగే సరైన తినే ఆహారం లేక అండర్ న్యూట్రిషన్ ఉంటాం, సరైన ఆహారం లేకుండా ఉన్నారు. అలాగే మాతా శిశు సంబంధించిన సరైన కేర్ లేవు. ఆ గర్భవతి గర్భిణీ స్త్రీ సరైన లేవు, పుట్టిన పిల్లకి సరైన లేవు. ఎంత ఇదిగా ఉంటే విచిత్ర మాత లేకపోవడం మనం చెప్పాలంటే 1,00,000 మంది తల్లులు కాన్పైతే 1,00,000 మంది కాన్లో 103 మంది చనిపోతున్నారండి. ఏ లైఫ్ జీవితం అంటే అంత తేలిగ్గా ఉంది వీళ్ళకి. 1,00,000 మంది ఆడవాళ్ళు కాన్పైతే దాంట్లో 100 మంది. అదే మీరు అమెరికా తీసుకుంటే 4 చనిపోతున్నారు. అమెరికాలో 4, మన భారతదేశంలో 103 మంది. అమెరికాలో ఇంగ్లాండ్లో 8 మంది చనిపోతున్నారు 1,00,000 మందికి. ఇక ఇండియాలో 103 మంది చనిపోతున్నారు. ఆస్ట్రేలియాలో 5 చనిపోతున్నారు 1,00,000 మందికి. ఇండియాలో 103 మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోవాలండి అంటే మన ఆరోగ్యం గురించి మన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా అవుతుంది. అలాగే పిల్లలు తీసుకుంటే పుట్టిన పిల్లలు తీసుకుంటే 1000 మంది 2011లో 1000 మంది పిల్లలు పుడితే ప్రాణాలు పుడితే 40 మంది చనిపోయారు. 43 మంది 1000 మందికి 40 మంది చనిపోయారు. కానీ మనకు బాగా ఈ మధ్య చేసి 2023కి 1000 మంది పిల్లలు పుడితే 20 మంది చనిపోతాయి, ఇంకా 20 మంది. అదే మనం తీసుకున్నట్టు యూఎస్ఏలో అమెరికాలో తీసుకున్నట్లయితే ఇక మన భారతదేశంలో 1000 మందికి 20 మంది చనిపోతుంటే ఈ రోజున 20 మంది చనిపోతుంటే అమెరికాలో కేవలం 5 చనిపోతున్నారు. అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు ఒకటే. కానీ ఎందుకు ఇంత తేడా ఉంది? 20 మంది అక్కడ 5 ఏంటి అంటే ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించడం తీసుకోవడం. అలాగే ఇంగ్లాండ్ తీసుకుంటే 4 చనిపోతున్నారు. 1000 మంది పిల్లలు పుడితే 4 చనిపోతున్నారు. ఆస్ట్రేలియాలో 3 చనిపోతున్నారు. వాళ్ళు మనుషులే, మన మనుషులే, వాళ్ళేం ప్రత్యేక మనుషులు కాదు, మన కాదు. అంటే ప్రభుత్వం అందించే వైద్య సేవలు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నాయో లేదా ఎంత సరిగ్గా లేకుండా ఉన్నాయో. అందుకనే రైట్ టు హెల్త్, ప్రజల ఆరోగ్యానికి ప్రజారోగ్యానికి హక్కు కావాలి కాన్స్టిట్యూషన్గా. అలాగే మనకు కావాల్సిన నా యొక్క రకరకాలంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, అది షుగరు, బీపీ, థైరాయిడు, తర్వాత క్యాన్సరు, ఇలాంటివన్నీ నాన్ కమ్యూనిటీ ఈ వీటికి సరైన చైతన్యం కలిగించి మన ఆహార లోపం వల్ల, ఆహారంలో కల్తీ వల్ల ఎంత కల్తీ ఎంత నష్టం చేస్తున్న ఇంత కాదు. ఏ ప్రభుత్వం మాత్రం ఆరోగ్యం శ్రద్ధ వహించలేదా? ఎంత ఇది ఉంది అంచేత దానికి చేసుకో. అలాగే మెంటల్ హెల్త్ గురించి చెప్పింది. ఇవి వీటండి ఇలా ఉన్నప్పుడు అందుకని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కనుక 5,50,00,000 మంది ఉన్నాం కనుక మనం దీనికి కావాల్సిన ఏంటంటే స్మార్ట్ హెల్త్ అని ఒకటి ఉంది. మన వర్డ్ ఇచ్చేస్తారు స్మార్ట్ అంటే మనం చాలా చక్కగా నాజుగ్గా చక్కగా చలాకీగా ఉన్నాం. కానీ ఈ స్మార్ట్లో ఏంటంటే సిస్టమాటిక్ మెడికల్ అప్రైజల్ అండ్ రెఫరల్ అండ్ ట్రీట్మెంట్ అని ఒకటి అంటారు. మెడికల్ లాంగ్వేజ్లో స్మార్ట్ అని వర్డ్ ఇచ్చేస్తారు. అదేంటే క్రమ పద్ధతిగా ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాలి. స్మార్ట్ పద్ధతి ఏంటంటే క్రమ పద్ధతిగా ఆరోగ్య వైద్య సేవలు అందుబాటు. ఇంతవరకు మేము చెప్పుకొచ్చాం కదా, అందరికీ ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా అందరికీ ఆరోగ్య సేవలు అందుబాటు. అంతేకాకుండా ఇతరత మన వీళ్ళకి ప్రభుత్వ పరంగానే కాకుండా ఇంకా ఎక్కడైనా సరే ఉత్తమ సేవలు ఉంటుంటే అక్కడికి వీళ్ళని రిఫర్ చేసి వాళ్ళు ఉత్తమ సేవలు అందించాలి. ఒక పక్క ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ చేయాలి. అంత మించి కూడా ఇంకా ఉన్నట్లయితే ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా పంపించి వీళ్ళ సేవలు ఎవరికైతే అవసరమవుతాయో వాళ్ళకి సేవలు అందించాలి. అలాగే చికిత్సలు అన్ని రకాల చికిత్సలు చక్కగా అందించాలి. ఆ రంగా చేసినట్లయితే మనకి చక్కగా ఉంటుంది. అంచేత ఇవి కానీ ఎందుకు ఇది అంతా చేయట్లేదు అంటే ఒకటంటే ప్రజల్లో అవగాహన లేదు. ప్రజలు డిమాండ్ చేయడం మాకు ఇలా జరుగుతుంది, జరగాలి, ఇది అవసరం అనుకున్న వాళ్ళు ఆరోగ్యం చెడిపోతుంటే నీటి కాలుష్యం ఉంది, వాయు కాలుష్యం ఉంది, జల కాలుష్యం ఉంది, తర్వాత ఏమో మరి ఆహారం సరిగా లేదని గుర్తించట్లేదు ప్రజల్లో అవగాహన కావాలి.
ప్రజల అవగాహన వచ్చినట్టు అవుతుంది. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల దాన్ని ఎవరు సహకరించారు. అలాగే ఎక్కడ వెళ్ళాలంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉండట్లేదు. విలేజెస్లో ఇప్పటికీ రోజు ఉదయం బస్సు, రాత్రి బస్సు, సాయంత్రం బస్సు వచ్చారు. విలేజెస్ ఇప్పటికీ ఉన్నాయి రోజు మొత్తానికి. అలాగే హెల్త్ వర్కర్స్ సరైన మంది సఫిషియెంట్గా లేరు మనకి. అలాగే స్పెషలైజ్డ్ డాక్టర్స్ అందుబాటులో లేరు. ఏదైనా పట్టణాలకు వెళ్ళాల్సిందే. మొబైల్ హెల్త్ సర్వీసెస్ అనేది పద్ధతిగా అన్నీ సక్రమంగా ఉండేవి చాలా కావాలి. అలాగే టెలిమెడిసిన్ అంటున్నాం, అది ఎక్కువ అందుబాటు రావాలి. ఇవన్నీ చేసినట్లయితే మనం చాలా వరకు మనం చేస్తాము. అంచేత సరైనటువంటి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేట్లేదు. అంచేత ఆరోగ్యం ప్రజల హక్కు అనేది కావాలంటే ముందు కావాల్సిన ప్రజల్లో అవగాహన, చైతన్యం. ప్రజలు ఎప్పుడైతే స్పందిస్తారో, డిమాండ్ చేస్తుంటారో ప్రభుత్వం దిగొస్తుంది. మనం ఎన్నుకున్న ప్రతినిధులే మనం అడగట్లే కనుక వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన ఎమ్మెల్యేలు ఇక్కడ అసెంబ్లీలో ఉన్నా, అక్కడ పార్లమెంట్ ఎంపీలు ఉన్నా వాళ్ళేదో పెద్ద మన ప్రతినిధులు వాళ్ళు. ఒక విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఒక మెంబర్ అసెంబ్లీలో ఉన్నా అంటే ఆయన ఏదో మన అందులో ఎక్కించినట్టు కాదు. ఆయన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 3 లక్షల మంది ప్రజలకి వాయిస్కి ప్రతినిధి, ప్రజల బాధలకు ప్రతినిధి, ప్రజల అవసరాలకు ప్రతినిధి. అంతేగాని ఆయన ఏదో పొడి చేసి వెళ్ళిపోయినవాడు కాదు. మొత్తం అలా ఒక సీఎం ఉన్నా అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నా అంటే సీఎం 5,50,00,000 మంది ప్రజలకి వాళ్ళ వాయిస్ ప్రతినిధి. అంతేగాని ఏదో అందులో ఎక్కించి కూర్చోవడం కోసం కాదు. అంచేత బీసీ రాయ్ చివరి క్షణం వరకు ప్రజల ఆరోగ్యం కోసం ఎలాగైనా తప్పించాడో ఆ రకంగా డాక్టర్లు కూడా మరి వైద్యం వ్యాపారం కాదు అనే దృక్పథంతో ఉండాలి. అలాగే ప్రభుత్వం కూడా చాలా వరకు ఏదో మేము ఆరోగ్యశ్రీ పెట్టామండి, మీకు పెట్టాం కదా రిలీజ్ చేసుకోండి అంటారు. ఏదో కార్పొరేట్ హాస్పిటల్ డిపెండ్ అవ్వడం కాదు. రెండో పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, అన్ని రకాల సౌకర్యాలు పెట్టాలి. జనరల్ హాస్పిటల్ అలాగే అసలు మీరు కేరళలో చూస్తే, కేరళలో అక్కడ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ గుండె ఆపరేషన్లు చేస్తారు. జిల్లా హాస్పిటల్లో గుండె ఆపరేషన్ చేస్తారు, మెదడు ఆపరేషన్లు చేస్తారు, కిడ్నీ ఆపరేషన్ చేస్తారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అంటే కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రజల గురించి చాలా పట్టించుకుంది కనుక ప్రతి జిల్లాలోనూ కూడా గుండె, మెదడు, కిడ్నీ, లివరు వీటన్ని సేవలు అందిస్తారు వాళ్ళు. మరి ఎక్కడ జనరల్ హాస్పిటల్లో కూడా ఇంకా లేని సేవలు కేరళలో ప్రతి జిల్లా కట్టారు. ఎందుకని అక్కడ కొద్దిగా ప్రజల గురించి పట్టించుకున్నారు. ప్రజలు కూడా చైతన్యం మాకు ఆ డిమాండ్ చేశారు. అది కావాలి మనకి. బడ్జెట్ అంటారా, ఎంత లోపభూయిష్టమైన బడ్జెట్ అంటే మన ప్రభుత్వం కేవలం మొత్తం బడ్జెట్లో కేటాయించి దాంట్లో మన కేవలం 2.2% మన బడ్జెట్ కేటాయిస్తున్నారండి. 2% మన భారత ప్రభుత్వం ఆరోగ్యం కోసం చేసే బడ్జెట్ లెక్క 2%. ఏంటండి ఇది అంత తక్కువ? మొత్తం తక్కినంత ఒకటి అంటే పేరు ముక్కు తుడుపుగా పెడుస్తున్నారు మడంతే. అలాగే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 2.9%, అదే కేరళ అయితే 8.8%, దాదాపు 9%. కేరళలో 9%, ఆంధ్రాలో 3% అండి. కేరళలో 9% బడ్జెట్కి. అసలు మనం కోరేసి కనీసం 15% హెల్త్ కేటాయిస్తే తప్ప ఆరోగ్య సేవలు సరిగ్గా రావు. అన్ని కేరళ కూడా మన ఆంధ్రప్రదేశ్ లాంటిదేగా, మన తెలంగాణ లాంటిదే కదా. వాళ్ళు అంత 9% ఎందుకు పెట్టగలుగుతున్నారు? మనకేమో అన్నపూర్ణ, మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఏం చేస్తుంది? అందుకని ప్రజల ఆరోగ్యం నిర్లక్ష్యం గురవుతున్నాయి. అంచేత సెంట్రల్ గవర్నమెంటు ఆరోగ్య కోసం బడ్జెట్ని అధికంగా కేటాయించాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా కనీసం 15%, కనీసం 15% బడ్జెట్ని పెంచి తీరాల్సిందే. అలా చేసినప్పుడే ప్రజారోగ్యం అడిగే లేకపోతే లేకపోతే ఏంటంటే మొత్తం బడ్జెట్ అంతా కలిపి దాంట్లో కేవలం ఆరోగ్యానికి 2%. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంచేత ఈ రంగా మనం చేసే ప్రజల ఆరోగ్యం
ఎప్పుడు వస్తుందంటే మనకి చెప్పుకున్నప్పుడు ఈయన చెప్పిన ఆరాటం అంతా ఎక్కడ మనకి ఇది అవుతుందంటే ఆరోగ్యం, రైట్ టు హెల్త్ అనేది ఎప్పుడైతే రాజ్యాంగ పరంగా మనకి హామీ ఇవ్వబడుతుందో, హక్కుగా పేర్కొనబడుతుందో, అప్పుడు మనం డిమాండ్ చేయడం వీలుంటుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే ఆరోగ్యం ప్రజల హక్కు, దానికి తగినంత కేర్ చూపించని చెప్పాలి. ఆ రకంగా చేసిన అవుతుందని చెప్తూ మరి మీరందరూ ఇంత శ్రద్ధగా విన్నది సంతోషం. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా చక్కగా చూశారు కదా. మీరు ఎవరు కూడా ఎవరికి సందేహాలు వచ్చినట్లు ఎవరు పెట్టలేదు. మీరు ఎవరికి ఉన్నవాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. సమరం గారు చాలా చక్కగా ఆరోగ్యం ప్రజల హక్కు అన్న దాని గురించి మాట్లాడారు. ఇది మనందరి హక్కు, ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి హక్కు. అంచేత మీరందరూ కూడా దీని గురించి ఆలోచించి, ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజల దగ్గరికి వస్తుంది. అంచేత ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగే హక్కు మనకుంది. వాళ్ళు ప్రజాసేవకులు, అంతేగాని మన బాసులు కాదు వాళ్ళు. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు అడగొచ్చు. మీరు ఆరోగ్యం గురించి మాకేం చేస్తున్నారు అని మీకు అడిగే అంటే హక్కు ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డాక్టర్ గారు మాట్లాడిన దాని మీద ప్రతి ఒక్కరికి బాగా అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు, ఆరోగ్యం గురించి మాట్లాడారు. మన వ్యాక్సినేషన్స్, పెద్దలకు కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు కూడా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన హక్కు. మన చేత మనం అడగొచ్చు. మన ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఇవ్వాల్సిందే. అటువంటి హక్కు మనకుంది. ఎవరికి ఏమి డౌట్స్ లేవా? డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఈ విషయాలన్నీ వచ్చే వారం అంటే మనకి 13వ తారీఖున ఈ వారం ఈ ప్రోగ్రాం అయిపోయింది. పరుచూరి బిందు మాధవి అన్న ఆవిడ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. ఆవిడ ఆటిజం గురించి మాట్లాడతారు, పిల్లల్లో ఉన్న ఆటిజం గురించి. మళ్ళీ మనం 13వ తారీఖున మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.